లాస్ట్ క్లాస్లో ప్రిపరేషన్స్ ఆఫ్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ చూస్తాం. నెక్స్ట్ వచ్చి ప్రిపరేషన్స్ ఆఫ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్. Preparations of dicarboxylic acid. Acids from malonic ester. Acids from malonic ester. Here, first one is preparation of succinic acid. Preparation of succinic acid. Succinic acid అంటే ఎలా ఉంటుందండి? రెండు COOH మాలిక్యూల్స్ మధ్యలో రెండు CH2 గ్రూప్స్ కంబైన్ అయి ఉంటాయి. దాని గురించి మనం 2 మాలిక్యూల్స్ ఆఫ్ మెలోనిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటామండి. ఎలా తీసుకోవాలండి? ఇక్కడ విచ్ ఇస్ ద సాల్ట్ ఫార్మ్ ఆఫ్ సోడియం తీసుకుంటాం. ఏం తీసుకోవాలి? సోడియం సాల్ట్ ఏదైతే జనరల్ గా మెలోనిక్ యాసిడ్ ఎలా ఉంది? COO C2H5 ఉందండి. It is like this. By the treatment with C2H5O ఏం చేసినట్లయితే Na అనేటువంటిది అటాచ్ అయ్యి ఇది పోయింది కదా, ఇది పోయింది ఏదైతే ఉన్నది సోడియం సాల్ట్ ని తీసుకుంటాం ఇక్కడ, which is one of the hydrogen is replaced with sodium ion. ఇలాంటి రెండు మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకుంటాం. Here it is NaCH COO C2H5. Here also we have to take COO C2H5 plus NaCH COO C2H5 and here also COO C2H5. These two are combined with iodine I2. iodine తో ట్రీట్ చేసినట్లే ఏమవుతుందండి? there is a loss of -2NaI to form compound like this. Here 2 molecules of sodium salts of esters are treated with iodine. There is a loss of -2NaI. There is a linkage between these two CH bonds. CH which is a C11O C2H5. Here also C11O C2H5. Here also there is also C11O C2H5. Here also C11O C2H5. After that on hydrolysis H2O చేసినట్లయితే ఏమవుతుందమ్మా? there is OH and H. Here also OH and H. Here also OH H. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? OH H. ఇలా మనకి హైడ్రాలసిస్ జరిగినట్లయితే there is a formation of compound like this, that is CH which is converted into COOH which is also COOH. There is a linkage, that is CH COOH. Here also COOH. After that heating, on heating there is loss of CO2. Here also there is loss of CO2 to form 2 molecules of carbon dioxide. There is a formation of compound like this, that is CH COOH. Here is H. H is attached to the CH converted into CH2. ఇక్కడ COOH అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏమైపోయిందమ్మా? దీంట్లో నుంచి CO2 అనేటువంటిది ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి H కింద ఉంది. H ఏం చేస్తుంది? CH2 కి జాయిన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటి? ఇది కూడా ఎలా మారిపోయింది? CH కింద మారిపోయింది. అంటే CH2 కింద కంబైన్ అయిపోయింది. There is a formation of CH2 and COOH. Finally, the name of the compound is which is dicarboxylic acid, which is containing two methylene groups. That's why the name of the
యాసిడ్. ఏంటంటే దీని పేరు సక్సీనిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాం. సక్సీనిక్ యాసిడ్ అంటే ఏంటి, ఓ మై సచ్ అంటే మూడు అంటే రెండు CH2 గ్రూప్ ఉన్నటువంటి ఏదైతే ఉందో సక్సీనిక్ యాసిడ్ ఇది. ఏమో అర్థమవుతుంది కదా. ఏం తీసుకుంటాం ఇక్కడికి మనకి డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేటువంటి ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలండి, రెండు సోడియం సాల్ట్ ఎస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు మాలిక్యూల్స్ ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ రకంగా ఫార్మేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇది వచ్చి ప్రిపరేషన్ ఆఫ్ సక్సీనిక్ యాసిడ్. దీనికి మ్యాటర్ రాయాలంటే ఎలా రాస్తారండి, 2 molecules of sodium malonate which is said to be sodium malonic ester. Sodium malonic ester is treated with I2, that means iodine, to form compound like this. On hydrolysis there is a formation of tetracarboxylic acid compound. On that heating by the dehydration to form by the decarboxylation to form compound like this. The name of this compound is said to be, which is also written like this, or దీని రాయొచ్చు ఇలా రాయొచ్చు. CH2 ఎన్నున్నాయమ్మా, రెండు ఉంది. ఈ సైడ్ ఒక COOH ఉంది, ఈ సైడ్ ఒక COOH ఉంది. That's why the name of the compound is succinic acid. Succinic acid. ఇది తర్వాత గ్లూటారిక్ యాసిడ్ తయారు చేయాలి. గ్లూటారిక్ యాసిడ్ గ్లూటారిక్ యాసిడ్ అంటే ఈ మధ్యలో ఎన్ని ఉంటాయండి, మూడు ఉంటాయి. మూడు ఉండాలంటే ఏం చేయాలనేటువంటి మనం చూసినట్లయితే ఇక్కడ I2 అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మిథిలిన్తో తీసుకుంటాం అంతే. ఏం చేస్తాం ఇక్కడ అనేటువంటి చూసినట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ I2 we have to take diiodomethane I2CH2 తీసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, there is a fusing. That means in the case of this compound there is a formation of compound like this. సేమ్ దాంట్లో ఏంటి ఎలిమినేట్ అయ్యి మీకు ఏం ఫామ్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ కూడా ఏంటి -2Na ఫామ్ అయ్యి దీనికి మధ్యలో లింక్ వస్తుంది. ఎలా వచ్చింది లింక్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే which is CH COOH COOCH5 which is also COOCH5. After that there is a linkage between these two esters. There is between CH is attached. And then there is CH COOC2H5. Here also COOC2H5. ఇలా వచ్చింది. మళ్ళీ ఫర్దర్ ఏం చేస్తామండి, ఆన్ హైడ్రాలసిస్ ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఇక్కడ OH వచ్చింది, H వచ్చింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఇక్కడ OH వచ్చింది, ఇక్కడ H వచ్చింది. మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఇక్కడ OH H. మళ్ళీ బ్రేక్ అయినట్లయితే OH H. అంటే మనకి ఫైనల్ ఏం ఫామ్ అవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్ లైక్ దిస్. దట్ ఈస్ CH COOH. Here 1 2 3 4 molecules of C2H5 are eliminated. అంటే ఎన్నొచ్చి 4 molecules ఇథైల్ ఆల్కహాల్స్ అనేటువంటి ఎలిమినేట్ అవుతాయి. ఎన్నట్లయితే there is a formation of CH. Here also COOH. In between these two CH2 and CH COOH. There is also COOH. And that special heating there is a loss of CO2. Here also loss of CO2. -2 CO2. There is a formation of compound like this. That is CH. And attached to that H there is compound OH. Here also CH2 molecule is there. There also CH H. CH2 here it is a COOH. ఇవన్నిటికీ మోడల్ ఒకటేనమ్మా మొత్తం. మనం ఎక్కడ తేడా వస్తుంది అంటే తీసుకునేటువంటి కాంపౌండ్ ఏదైతే ఉందో అదే. కదా which is containing 1 2 3. That's why the name of the compound is glutaric acid. The name of the compound is glutaric acid.
దెన్ థర్డ్ ప్రిపరేషన్ అండి, ఎడిపిక్ యాసిడ్ తయారు చేయండి. ఎడిపిక్ యాసిడ్ తయారు చేయండి. ఎడిపిక్ యాసిడ్ అంటే ఏంటి? ఈ మధ్యలో ఎన్ని ఉంటాయి? CH2లు 4 రావాలి. 4 రావాలంటే నువ్వు ఎలాంటి తీసుకోవాలి ఇక్కడ అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే CH2I2 తీసుకుంటాం. అది ఎలాగో చూద్దాం. Here in between these two plus C2 means CH2 twice I2 అంటే ఇది ఏంటంటే మిథిలిన్ డైఐడోమిథిలిన్ అంటే CH2 అండ్ CH2I ఇలా ఉంది. ఇలా ఉంది. మనం పాజిబిలిటీ గురించి ఎలా రాసామంటే ఇలా రాస్తున్నాం. రాసినట్లయితే మీకు ఏమవుతుందంటే ఇక్కడ I NA కలిపి మనకి ఏం పోతుంది? 2NA గా పోయింది. పోయినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందండి? ఇన్ ది కేస్ ఆఫ్ CH COO C2H5, here also COO C2H5. ఇక్కడ బాండింగ్ ఫామ్ అయింది రెండింటి మధ్యలో. ఏంటది? here CH2 twice and here also CH COO C2H5, here also COO C2H5. And after that hydrolysis ఏం జరిగిందమ్మా? OH H. ఇక్కడ కూడా ఏంటి? OH H. ఇక్కడ కూడా ఏంటి? OH H. ఇక్కడ కూడా ఏంటి? OH H జరిగినట్లయితే finally we are getting compound like this, that is CH COOH, here also COOH, in between these two CH2 twice and CH COOH and COOH. After that heating, dehydration, 2 CO2 molecules, CO2 is CO2 పోయినట్లయితే finally we are getting compound like this, that is CH ఏముంది? COOH ఉంది. ఈ H దీనికి జాయిన్ అయినట్లయితే ఏమైంది? CH2 అయింది. మళ్ళీ మధ్యలో ఉంది CH2 ట్వైస్ ఉన్నాయి. అండ్ ఇది ఏదైతే ఉందో H కి జాయిన్ అయినట్లయితే CH2 అండ్ ఫైనల్ గా మనకి ఏం మిగిలింది? COOH మిగిలింది. 1 2 అంటే రెండు కార్బాక్సిలిక్ యాసిడ్ మధ్యలో 1 2 3 4 4 CH2లు ఉన్నాయి కాబట్టి which is said to be ఎడిపిక్ యాసిడ్. ఏమంటా ఉన్నదండి? ఎడిపిక్ యాసిడ్. ఎడిపిక్ యాసిడ్ అనేటువంటిది ఎలా తయారు చేస్తాం అనేటువంటిది అర్థమవుతుంది కదా. అంటే మనం సక్సినిక్ యాసిడ్ కానీ గ్లూటారిక్ యాసిడ్ కానీ ఎడిపిక్ యాసిడ్ కానీ తయారు చేయాలి అంటే సక్సినిక్ యాసిడ్ తయారు చేసినప్పుడు జస్ట్ I2 తో ట్రీట్ చేస్తే సరిపోదు. గ్లూటారిక్ యాసిడ్ తయారు చేసినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ CH2I2 తీసుకుంటే సరిపోదు. అదే ఎడిపిక్ యాసిడ్ తయారు చేసినప్పుడు ఏం చేయాలి? CH2 ట్వైస్ I2 తీసుకుంటే సరిపోతుంది. అంటే మోర్ నెంబర్ ఆఫ్ CH2 గ్రూప్స్ ఇక్కడ ఆల్రెడీ 0 CH2 గ్రూప్, ఇక్కడ ఒక CH2, ఇక్కడ రెండు CH2 ఉంటారు కాబట్టి ఈ రకంగా మోనో డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ మనం ఈ రకంగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఉన్నాయి మరి దీనికి రెండు. ఆ రెండు ఏంటంటే ప్రోటానిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని తయారు చేయాలి అండ్ యూరిన్ తో రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫైనల్ గా ఈ రెండు చెప్తే ఈ చాప్టర్ మాక్సిమం అయిపోయింది. which is preparation of protonic acid. For this preparation we have to take acetaldehyde CH3 C double bond OH.
దీన్ని ఏమంటామా ఎసిటాల్డిహైడ్. ఫర్ దట్ కన్విన్స్ టు హ్యావ్ టు టేక్ కామన్ లైక్ దిస్. అంటే ఇక్కడ H ని ఇక్కడ మనం O రాస్తున్నాం. దీన్ని దీంతో ట్రీట్ చేస్తున్నాం. There is CH2 and COO C2H5. ఇక్కడే ఉంది COO C2H5 ఉంది. And these two are combined to loss of water molecule. ఏ లాస్ అవుతాయండి? వాటర్ మాలిక్యూల్ యూజ్ చేసినట్లయితే -H2 జరిగినట్లయితే మీకు ఏది ఫామ్ అవుతుంది? ఫస్ట్ స్టెప్ లో there is a formation of compound like this, that is CH3 CH. ఇక్కడ రాసేస్తాను, మీకు అర్థమవుతుందని. CH డబుల్ బాండ్, ఇక్కడ ఏముంది? C ఉంది. అంటే H2 అనేటువంటిది పోయింది కాబట్టి C ఉంది. దీని లింకప్ ఏమున్నాయండి? C2H5. here also COO C2H5 ఉంది. కానీ మళ్ళీ హైడ్రాలసిస్ చేస్తాం. హైడ్రాలసిస్ చేసినట్లయితే ఏమైంది? ఇక్కడికి OH H, ఇక్కడికి OH H వచ్చినట్లయితే there is a formation of CH3 CH double bond C COOH. here also COOH వచ్చింది by lossing CH5 OH. మళ్ళీ ఫర్దర్ గా దీన్ని హీట్ చేసినట్లయితే ఏమవుతుందో తెలుసు మనకి. ఏమవుతుందమ్మా? కార్బన్ డైఆక్సైడ్ లాస్ అయిందనుకో -CO2. there is a formation of compound like this, that is CH3 CH double bond CH COOH. here alpha beta unsaturated carboxylic acid which is containing 4 carbon atoms, that is bichrotamic acid. ఏమన్నా అంటే దీన్ని క్రోటనిక్ యాసిడ్ అని చెప్తాం. క్రోటనిక్ యాసిడ్ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుందండి? here it is ఎసిటాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్ is treated with malonic ester. Malonic ester, there is a formation of combined product after that dehydration, after that hydrolysis and decarboxylation to form alpha beta unsaturated carboxylic acid, that is called crotonic acid. Yandi. Then last one, reaction with urea. Urea to దీని యొక్క రియాక్షన్ ఎలా ఉంటది అనేటువంటి చూద్దాం. Reaction with urea. yani మనకి ఉన్నటువంటి మెలోనిక్ యాసిడ్ ఎలా ఉంటుంది? COO C2H5 ఉంది. ఇక్కడ కూడా ఉంటుంది COO C2H5 ఉంది. యూరియా ఎలా ఉంటుంది? C double bond NH NH and NH and H. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది 2 moles of ethyl alcohols లాస్ అవుతుంది. లాస్ అయ్యి రెండు కంబైన్ ఒక ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది ఆన్ హీటింగ్. ద ప్రొడక్ట్ లైక్ దిస్, ఇట్ ఇస్ CH2. ఏమైంది ఇక్కడ అనేటువంటిది చూసినట్లయితే దేంతో లింక్ ఉంది? దేర్ ఇస్ CO NH and C double bond O, which is CO NH. Here the name of the compound is barbituric acid. Here malonic ester is treated with urea. Malonic ester is treated with urea to form barbituric acid. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కోచింగ్ ఎంత అడుగుతారండి ఒకసారి అండి. ఇక్కడతో ఈ యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడతో మీకు మాక్సిమం ఆర్గానిక్ అయిపోయింది. ఒక కీటో ఇనోల్ ఆటోమెటిజం ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. అచ్చు అంటే కీటో ఇనోల్ ఆటోమెటిజం అనేటువంటిది ఎస్టోఎస్టిక్ యాసిడ్ లో చూసారండి. అదే అది ఎందుకు సెట్ అవుతుంది అనేటువంటి చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. అంతే
జనరల్ గా ఎస్టోయిస్టిక్ యాసిడ్ చూస్తాం. ఎస్టోయిస్టిక్ యాసిడ్ అంటే ఏంటి? CH3 C11O CH2 C11O CH5 ఉంది. which is ఎస్టోయిస్టిక్ యాసిడ్. దీంట్లో ఇది కీటోన్ కనుక ఈనోన్ ఫామ్ కింద ఇన్వాల్వ్ అవుతుందండి. ఎలాగంటే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఈ మధ్య డబుల్ బాండ్ వచ్చినట్లయితే ఆటోమరిజం వస్తుంది. ఎలాగా? is CH3 COH and double bond CH C double bond O C2H5. ఇలాగా మనకి మోస్ట్ కాంపౌండ్ నుంచి ఇలాగా కాంపౌండ్ గా కన్వర్ట్ అయినట్లయితే which is said to be ఈనోన్ ఫామ్. అంటే మనకి ఏ రిలేషన్ లో ఇన్వాల్వ్ అవడానికి యాక్చువల్గా ఇది 97% ఇదేమో 3% ఇలా ఉన్నటువంటి ఫామ్ ఏదైతే ఉందో దానికి ఈనోన్ ఫామ్ అని చెప్తాము. కీటో ఈనోల్ ఆటోమరిజం అని చెప్తుంది. ఇట్ ఈస్ సెడ్ టు బి కీటో ఈనోల్ ఆటోమరిజం. అండి ఇక్కడతో మొత్తం ఇంకా ఆర్గానిక్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ నుంచి ఇనార్గానిక్ స్టార్ట్ చేస్తాం అండి. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏవైతే చెప్పినా ఎన్ని ఒకసారి చూసుకోండి.